2025వ సంవత్సరం మార్చి నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి 2 సంవత్సరాల 5 మాసాల నుంచి అర్ధాష్టమంలో శని ఉన్నాడు. ఈ అర్ధాష్టమ శని అనవసరమైన అప్పులు, అనవసరమైన బాధలు, అనవసరమైన సమస్యలు, వివాహాది శుభకార్యాలతో ఖర్చులు, సంతానం కలగటం వల్ల ఖర్చులు, మరి పుట్టిన పిల్లలు సంతానం కలిగే లోపల తల్లికి కానీ బిడ్డకు కానీ మరి వ్యాధుల వల్ల కానీ ఆ శిశువు పుట్టే లోపల రకరకాలైన ఖర్చులు, భరాయించలేని బాధలు, భరాయించలేని వ్యాధులు, అందరి చేత విడవబడి ఎవ్వరూ ఉపయోగపడక అందరూ నిన్ను ఉపయోగించుకొని అన్ని రకాలుగా కష్టపడి ఇక బతకడమే దండగన్న పరిస్థితి దాకా వచ్చి బయటపడటం జరుగుతుంది. చివరిలోకి వచ్చేసింది. చాలా మంచి సమయం. ఈ వృశ్చిక రాశి ఎంతో ఆనందంగా సంతోషంగా బతకటానికి చాలా అవకాశం ఉంది. కానీ ఈ వృశ్చిక రాశికి కూడా అష్టమంలో కుజుడు పడ్డాడు. ఈ అష్టమ కుజుడికి దెబ్బలు తగలటం కానీ, కాళ్ళు ఎరగటం కానీ, దెబ్బలు తగలటం కానీ, మరి రక్తకు సంబంధించిన వ్యాధులు రావడానికి కానీ అవకాశం ఉంది. కాబట్టి ముందుగా ఇది గోచారం చెబుతున్నాను. గ్రహచారం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని, అది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూస్తే కానీ ఏ గ్రహాలు బాగుండని అర్థం కాదు. అట్లా చూపించుకొని ఆ బాగుండని గ్రహాలకి తగినటువంటి శాంతి చేసుకుంటే ఇక మీకంటూ ఎదురులేదు. ఇది చివరి టైం. మార్చి 30కి మీకు ఎదురులేదు. ఒక నెల రోజులే మీరు బాధపడాలి. మరి ఫిబ్రవరి నెలాఖరు వస్తుంది. ఇక మార్చి నెల గడవాలి. ఈ టైం దాకా ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఇప్పటిదాకా పడ్డ నష్టం కంటే ఇప్పుడు పడబోయే నష్టం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి. శివాలయంలో ప్రదక్షిణ చేయండి. అందులో ఇప్పుడు మహాశివరాత్రి రాబోతుంది. శివరాత్రి రోజున అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకం జరుగుతుంది. మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోండి. శివరాత్రి రోజు ఉపవాసం ఉండండి. మారేడు దళాలతో ఈశ్వరుడికి పూజ చేయండి. శివుడికి 11 ప్రదక్షిణాలు చేయండి. నవగ్రహాలకి 9 ప్రదక్షిణాలు చేయండి. రావి చెట్టు, వేప చెట్టు కలిసిన చోట 11 ప్రదక్షిణాలు చేయండి. ఇట్లా చేసి ఈశ్వరాభిషేకం తీర్థం తీసుకోండి. ఇది కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇట్లా చేసినట్లయితే ఉన్న కొద్ది గొప్ప ఉన్నటువంటి దోషం పూర్తిగా పోవటానికి మీకు మంచి అవకాశం ఉంది ఇప్పుడు. కాబట్టి జాగ్రత్త పడండి. ఎందుకంటే నీళ్ళల్లో దిగబోయేటప్పుడు ఒడ్డు చాలా తేలిగ్గా కనబడుతుంది. కానీ పూర్వం ఏం చేసేవాళ్ళంటే చెరువుల్లో నీళ్లు ఎండబోయే ముందు, ఎండిన తర్వాత ఓ పెద్ద గుయ్యి బావిలాగా తీస్తారు. అంటే పై నీళ్ళన్నీ ఎండిపోయినా బావిలో నీళ్లు ఉంటాయి, తోడుకోవటం కోసం తీస్తారు. ఇట్లాంటి టైంలో నీళ్లుండగా మోకాళ్ళ లోతు నీళ్ళే ఉన్నాయని చెప్పి ముందుకు వెళ్ళిపోయి గోతులో పడిపోయి ప్రాణం పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అర్ధాష్టమ శని ప్రాణకంటకుడు. కాబట్టి అది తెలియక గోతులో పడి ఇబ్బంది పడ్డ వాళ్ళలాగా ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ రాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.